ఉపాధి కోసం వేల మైళ్ల దూరం వెళ్లిన వలస జీవికి వింత పరిస్థితి ఎదురైంది. బతికుండి కూడా రికార్డుల్లో మాత్రం చనిపోయినట్లు ఉండటం స్వదేశాగమనానికి ఆటంకంగా మారింది. సొంతూరు, కుటుంబాన్ని చూడాలన్న కోరిక 9 నెలలుగా నెరవేరక నిత్య నరకం అనుభవిస్తున్నాడు. కువైట్ దేశం నుంచి సాయం కోసం అర్థిస్తున్నాడు. సొంతూరులో పని కరువై ఉపాధి వెతుక్కుంటూ జగిత్యాల మండలం అంతర్గాంకు చెందిన నరేష్ కువైట్ వెళ్లాడు. 7 ఏళ్లు పనిచేశాక స్వదేశానికి రావడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో నరేష్ కు విమానాశ్రయంలో వింత అనుభవం ఎదురైంది. తునికి నరేష్ పేరు గల వ్యక్తి అప్పటికే చనిపోయి మృతదేహాన్ని కూడా స్వదేశానికి పంపినట్లు రికార్డులో నమోదైందన్న కారణంతో అక్కడే ఆపేశారు. 9 నెలలుగా అక్కడి ప్రభుత్వాన్ని ఎంతగా వేడుకుంటున్నా కనికరించటం లేదు. కదలాపూర్కు చెందిన తునికి నరేష్ మృతి చెందడంతో మృతదేహాన్ని స్వదేశానికి పంపించారు. అతని పాస్పోర్టు నెంబరు అంతర్గాంకు చెందిన నరేష్ ది నమోదు చేశారు. అధికారులు చేసిన తప్పునకు అంతర్గాం చెందిన నరేష్ నరకం అనుభవిస్తున్నాడు. పరాయి గడ్డపై బిక్కుబిక్కుమని బతికీడుస్తున్న నరేష్ ఎప్పుడు స్వదేశం వస్తాడా అని అతని కుటుంబ సభ్యులు కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. పగవారికి కూడా ఇలాంటి కష్టం రాకూడదని కన్నీరు మున్నీరవుతున్నారు. మా ఆయన ఇట్లా కొయ్యటి పోయి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల నుంచి వెళ్ళి మంచిని అచ్చుడుపోడు ఉన్నది. ఇప్పుడు అతని పేరు గల వ్యక్తి కతలాపూర్ మండలం, ఆయన పేరు తునికి నరేష్, ఈయన పేరు తునికి నరేష్. ఆయన చనిపోయిన తర్వాత ఈయన ఒక 3-4 నెలలకు ఇంటికి పోతానని ఇట్లా అక్కడ పాస్పోర్ట్ జమ చేసుకొని టికెట్ ఓకే వేయించుకుండు, సామాను కొనుక్కుండు వస్తానని ఇక్కడికి. ఇక ఇప్పుడు బయటపడ్డ వల్ల ఇప్పుడు 9 నెలల నుంచి ఇదే ఇబ్బంది. వీళ్ళు తీసుకోవద్దురు, వాళ్ళు తీసుకోవద్దురు అని అంటారు కానీ పని అయితే లేదు. మా ఆయన మాత్రం కంపల్సరీ ఇక్కడికి రావాలి, తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నా సార్. నేను గంతే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి నరేష్ ను క్షేమంగా ఇంటికి చేర్చాలని వేడుకుంటున్నారు.